హాయ్ గైస్, వెల్కమ్ టు వైసీసీ యోజిత్ క్రిక్ చాట్. నేను మీ సాయి. అండ్ మనం చూసాం బాటమ్ టూ టీమ్స్ హాఫ్ వే స్టేజ్ ప్రివ్యూ చూసాం. రెండు టీమ్స్ ఆర్సీబీ అండ్ పంజాబ్ వాళ్ళు. అండ్ ఇప్పుడు ఇంకో రెండు టీమ్స్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ బిట్వీన్ టాప్ టూ టీమ్స్. బాటమ్ టూ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి టాప్ టూ చూద్దాం. ఇట్ ఈస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం ఒకసారి. అండ్ హైదరాబాద్ సన్ రైజర్స్, సి బళ్ళు ఓళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇదేనమ్మా అసలు. లాస్ట్ ఇయర్ దేవర్ ఇన్ 10th ప్లేస్. సన్ రైజర్స్ కంప్లీట్, వాళ్ళకి మంచి టీం ఉంది లాస్ట్ ఇయర్ కూడా. బట్ నథింగ్ హెస్ వర్క్డ్ ఫర్ దెమ్. హ్యారీ బ్రూక్ హ్యారీ బ్రూక్ వాడారు, మయాంక్ అగర్వాల్, త్రిపాఠి. నథింగ్, ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ ఇయర్ ఎస్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. దే బ్రాట్ ప్యాట్ కమిన్స్ హెడ్. అంతే, ఈ రెండే మేజర్ చేంజెస్ కదా. ఈ రెండే మేజర్ చేంజెస్. వాట్ ఏ టర్న్ ఓవర్, వాట్ ఏ చేంజ్ ఓవర్ అసలు. 7 మ్యాచెస్ ఆడారు, 5 నెగ్గారు, అందులో రెండు ఓడిపోయారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో అయితే దే లాస్ట్ ఇస్ జస్ట్ 4 runs, 4 రన్ల తేడాతో ఓడిపోయారు. క్లాస్ ఆల్మోస్ట్ నెగ్గించాడే, కొంచెంలో మిస్ అయింది. అండ్ వాళ్ళు పెడుతున్న స్కోర్స్ ఈ ఇయర్, వాళ్ళు బోర్డు మీద పెడుతున్న స్కోర్స్ అసలు 287, 277, 266. అసలు ఏం స్కోర్స్ ఇవి, భయంకరమైన స్కోర్స్ పెడుతున్నారు వాళ్ళు బోర్డు మీద. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఓన్లీ బ్యాటింగ్ ఒకటే ఉందా అంటే అది కాదు. దే హ్యాడ్ రీజనబ్లీ వెరీ గుడ్ బౌలింగ్. లాస్ట్ ఇయర్ కన్నా వాళ్ళ బౌలింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. నటరాజన్ వాజ్ సూపర్. అండ్ ప్యాట్ కమిన్స్ రన్స్ కంటెంట్ చేస్తున్నాడు మిడిల్ ఓవర్స్లో. అండ్ స్పిన్నర్స్, దే ఆర్ యూజింగ్ మార్కండే యాజ్ ఏ చాలా మంచి స్పిన్నర్గా ఉన్నాడు వాళ్ళకి. అండ్ ఇట్స్ ఎ రియలీ సూపర్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి ఈ ఇయర్. హాఫ్ వే స్టేజ్, మరి నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్ హాఫ్ కొంచెం పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయి. మరి హౌ దే ప్యాన్ అవుట్, వాళ్ళు ఇదే హిట్టింగ్ని కంటిన్యూ చేస్తారా లేదో అనేది చూడాలి. బట్ సన్ రైజర్స్ అయితే కంప్లీట్ చేంజ్ ఓవర్. ఆ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది? ప్యాట్ కమిన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ట్రావిస్ హెడ్ టాప్ ఆర్డర్లో అంతలా ఆడటం వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళు జెర్సీ వాళ్ళు చేంజ్ చేశారు ఈ ఇయర్, అది ఏమైనా లెక్క కలిసి వచ్చిందో తెలియదు. కానీ దే ఆర్ సూపర్. ద వే ట్రావిస్ హెడ్ ఈస్ బ్యాటింగ్, ట్రావిస్ హెడ్ నిజంగా వేరే గ్రహంలో ఉండి బ్యాటింగ్ చేస్తున్నాడు అసలు. 6 మ్యాచెస్, 324 runs. ఓకే, ఇది అంత బీభత్సమైన ఏం కాదు. బట్ ద స్ట్రైక్ రేట్ విచ్ ఈజ్ హిట్టింగ్ 216, 216 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ ఆడలేదు. 6 మ్యాచెస్, 324 runs. అండ్ క్లాసన్ 7 మ్యాచెస్, 268 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 198. అభిషేక్ శర్మ 7 innings 257 runs విత్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 215. సో 200 పైన స్ట్రైక్ రేట్తో ముగ్గురు ఉన్నారు ఆల్మోస్ట్. సో సూపర్ బ్యాటింగ్ వాళ్ళకి. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా వాళ్ళకి టైమ్లీగా అడప ఇన్నింగ్స్లో ఆడుతూనే ఉన్నాడు. 5 innings ఈ ప్లేడ్ 129 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 161. అండ్ అబ్దుల్ సమద్ స్ట్రైక్ రేట్ కూడా 200 పైన ఉంది, 216. 5 మ్యాచ్ల్లో 119 runs. సో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. అండ్ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మూడు ఇన్నింగ్స్లో 115 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160. సూపర్ బ్యాటింగ్. ఎస్ఆర్హెచ్కి ఫెయిల్యూర్ అంటే మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి. సో వాళ్ళని కంప్లీట్గా 3 మ్యాచ్లు ఆడించారు, పక్కన పెట్టేశారు. అండ్ దే ఫాలోడ్ ఏ డిఫరెంట్ ప్లాన్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. ఎక్సలెంట్ బ్యాటింగ్ అనే చెప్పాలి అసలు. వీళ్ళ బ్యాటింగ్ ఈజ్ అనదర్ లెవెల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్, నటరాజన్ 5 మ్యాచ్లో 10 వికెట్లు తీశాడు. నటరాజన్ 2 మ్యాచ్లు ఆడలేదు కూడా. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడాలి. బౌలింగ్లో కూడా 2 innings హీ పికెట్ 3 wickets. అక్కడేమో 120 runs కొట్టాడు, ఇక్కడ 3 wickets తీశాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్. అండ్ ప్యాట్ కమిన్స్ వికెట్స్ 7 matches, 9 wickets. వికెట్స్ అంత రాపోయి ఉండొచ్చు, బట్ ఈజ్ ఎకనామికల్. జస్ట్ 8 ఉంది ప్యాట్ కమిన్స్ ఎకానమీ. సేమ్ విత్ భువనేశ్వర్ కూడా నెమ్మదిగా వస్తున్నాడు ఇంటూ హిస్ గ్రూప్. షాబాజ్ అహ్మద్ అక్కడ 120 runs కొట్టాడు అండ్ ఈ పిక్డ్ 3 wickets ఆల్సో. సో తను కూడా హీస్ కాంట్రిబ్యూటింగ్ వెరీ వెల్. సో టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, అందులో డౌటే లేదు. డెఫినెట్గా
ఈసారి టైటిల్ కంటెండర్స్గా ఉంటున్నారు వాళ్ళు. చూడాలి మరి అదే ఫామ్ కంటిన్యూ చేస్తారా, మళ్ళీ ఏదైనా డిప్ వాళ్ళ ఫామ్స్లో కానీ వాళ్ళ పిచ్లు స్లో డౌన్ అవడం వల్ల వాళ్ళు ఏదైనా డిప్ అవుతారా అని. సో ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ టాప్ ఆఫ్ ద టేబుల్. వీళ్ళు ఎస్ఆర్హెచ్ కన్నా పైన ఉన్నారు. వీళ్ళు 7 మ్యాచెస్ 6 wins. వాళ్ళు 7 మ్యాచ్లో 6 నెగ్గారు అండ్ ఒకే ఒక్కటి ఓడిపోయారు. అది కూడా ఎవరి మీద, గుజరాత్ టైటన్స్ మీద ఓడిపోయారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది. యశస్వి జైస్వాల్ ఈజ్ నాట్ అట్ హిస్ యూజువల్ బెస్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బట్లర్ కూడా స్టార్టింగ్లో ఈజ్ నాట్ అట్ హిస్ బెస్ట్, బట్ తర్వాత అందుకున్నాడు. అబ్బా 2 సెంచరీలు, ఒకటి కాదు 2 సెంచరీలు కొట్టాడు. అండ్ రియాన్ పరాగ్ ఈజ్ ప్లేయింగ్ రియల్లీ వెల్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు బాగా ఆడారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్యూర్లీ కంప్లీట్ జైస్వాల్ కంట్రోల్ చేశాడు స్టార్టింగ్లో. తర్వాత కంటిన్యూస్గా వీళ్ళు మ్యాచెస్ లూజ్ అవ్వడం స్టార్ట్ చేశారు అండ్ దే ఆర్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వలేదు. బట్ ఈసారి అలా కాదు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. సంజు శాంసన్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. రియాన్ పరాగ్ ఆడుతున్నాడు అండ్ చివరిలో హిట్ మేర్ ఒక మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళు కేకేఆర్ మీద నెగ్గిన విధానమే దానికి నిదర్శనం. స్టార్టింగ్లో వాళ్ళకి వికెట్లు పోయినా చివరిలో బట్లర్ చివరి దాకా నిలబడి ఆడాడబ్బా, సూపర్ ఇన్నింగ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడితే it is Yuzvendra Chahal 7 matches 12 wickets. Chahal is superb and economical. 8. అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 7 matches 7 wickets. వీళ్ళకి స్టిల్ కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. నాండ్రే బర్గర్ స్టిల్ తన ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. సందీప్ శర్మ ఇంజురీ కన్సర్న్ ఉంటున్నాయి. బట్లర్ అశ్విన్ ఇన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నా సరే వాళ్ళు అదే టీంతో దే ఆర్ మెయింటైనింగ్ ద మూమెంటమ్. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. అవిష్ ఖాన్ ఈస్ బౌలింగ్ వెన్ 7 matches 7 wickets. నాండ్రే బర్గర్ 4 matchesలోనే 6 wickets తీశాడు. సో ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ వీళ్ళకి. అండ్ కుల్దీప్ సేన్ ఆడిన 3 matchల్లో హీ పిక్డ్ 6 wickets. అశ్విన్ ఒక్కడే కొంచెం ఎందుకో అశ్విన్కి వికెట్స్ రావట్లేదు. 6 matchల్లో అశ్విన్కి ఒకే ఒక్క వికెట్ వచ్చింది. అట్లా ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అట్లా ఒక్క వికెట్ రావడం అనేది ఇట్స్ ఎ షాక్. అండ్ బ్యాటింగ్లో ఇది రియాన్ పరాగ్, సంజు, బట్లర్ అసలు ఆ 2 సెంచరీలతో కంప్లీట్ టేబుల్ని టర్న్ చేసాడు. ఎందుకంటే బట్లర్ అసలు ఫామ్లోనే లేడు. ఆ 2 సెంచరీలని తీసేసామంటే తను కొట్టిన 107 అండ్ ఇంకొక 100. బట్లర్ కొట్టింది 43 runsే. మిగతా 4 innings 43 runsే కొట్టాడు. సో బట్లర్ అసలు ఫామ్లోనే లేడు. బట్ ఈ 2 matchల్లో హిస్ బ్యాక్ టు హిస్ టచ్. అండ్ రియాన్ పరాగ్ 318 runs, సంజు శాంసన్ 276. అండ్ జైస్వాల్ ఈజ్ వాళ్ళకి డిసప్పాయింట్ ఏంటంటే జైస్వాల్ కూడా ఆడంటే ఇంకా అసలు ఆ టీం తిరిగి ఉండదు. అండ్ హిట్ మేర్ తన కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. అండ్ ధ్రువ్ జురెల్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు. ఎందుకో ఈ ఇయర్ ధ్రువ్ జురెల్ కూడా స్టిల్ ఈజ్ నాట్ అట్ హిస్ బెస్ట్. ఇది దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్, అందులో డౌటే లేదు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి గనక కంప్లీట్ స్క్వాడ్ అవైలబుల్గా ఉంటే రాజస్థాన్ విల్ బి వెరీ డేంజరస్. అందులో అసలు తిరగలేదు వాళ్ళకి. ఈ ఇయర్ కూడా వీళ్ళు దే ఆర్ స్ట్రాంగ్ టైటిల్ కంటెండర్స్. బట్ నాకు తెలిసి ఫైనల్కి వీళ్ళిద్దరే ఉండొచ్చు, రాజస్థాన్ అండ్ ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. జస్ట్ మై గెస్. మిగతా టీమ్స్ కూడా ఉన్నాయి కదా, చూద్దాం. హాఫ్ వే స్టేజ్ ఇది. నెక్స్ట్ హాఫ్ రాజస్థాన్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. వాళ్ళు 2 matches నెగ్గితే దే ఆర్ ఇన్ టు ప్లే ఆఫ్స్. సో వాళ్ళు 7 matchలో 2 matches ఎందుకు నెగ్గరు? ఫైనల్గా ఎన్ని మ్యాచ్లు నెగ్గుతారో చూడాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకో 5 matches నెగ్గుతారు వాళ్ళు. 10-11 wins ఉంటాయి వాళ్ళకి. సో ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.